శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నా విమోచకా స్వామి కీర్తించెదనీ గణనామం. నా విమోచకా స్వామి కీర్తించెదనీ గణనామం. ఈశ్వర మధురా మాధుర్యమే ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా. స్తుతి కీర్తనీయుడా నా రక్షక. ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా. స్తుతి కీర్తనీయుడా నా రక్షక. మహిమా పూర్ణుడా మహిమ కలలలో దాగిన సుందర రత్నవదనమా. మహిమా పూర్ణుడా మహిమ కలలలో దాగిన సుందర రత్నవదనమా. సువర్ణ కాంతి మహిమారే కవై. సువర్ణ కాంతి మహిమారే కవై. మహిమారే కలై పుష్పించేనా యేసు. మరిపించేనా నా స్వామి. పుష్పించేనా యేసు. మరిపించేనా నా స్వామి. నా విమోచకా స్వామి కీర్తించెదనీ గణనామం. కీర్తించెదనీ గణనామం. ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా. స్తుతి కీర్తనీయుడా నా రక్షక. స్తుతి కీర్తనీయుడా నా రక్షక. ప్రేమ పూర్ణుడా ప్రేమదారవై చిందిన నీతి రత్నమా. ప్రేమ పూర్ణుడా ప్రేమదారవై చిందిన నీతి రత్నమా. నీలకాంత దైవిక స్వరూపమై. నీలకాంత దైవిక స్వరూపమై. దైవిక రూపమై విలపించేనా యేసు. సేద తీర్చేనా నా దేవా. విలపించేనా
యేసు సేద తీర్చెనా నా దేవా నా విమోచక స్వామి కీర్తించెదని గణనామం నా విమోచక స్వామి కీర్తించెదని గణనామం ఈశ్వర మధురా మాధుర్యమే ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా స్తుతి కీర్తనీయుడా నా రక్షక ఈశ్వర మధురా మాధుర్యమే నన్ను నింపేనా స్తుతి కీర్తనీయుడా నా రక్షక నా విమోచక స్వామి కీర్తించెదని గణనామం కీర్తించెదని గణనామం ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనం. మరియు అతడు షేముదేవుడని యెహోవా స్తుతింపబడును కాక, కానాను అతనికి దాసుడగును, అతడు యాఫెతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కానాను దాసుడగును. వాక్యభాగాలు అంతకుముందు చెప్పిన వాక్యభాగం నుంచి మొదలు పెడతాను, ఎందుకంటే మధ్యలో ఆపేస్తాను. 538 సంవత్సరంలో, క్రీస్తుకు ముందు 538వ సంవత్సరంలో సైరస్ అంటే కొరేష్ అనమాట, జఫెత్ వంశావళి క్రమంలో నుంచి వచ్చినటువంటి వాడు. ఆయన ఎలాగా ఈ వంశావళి క్రమాలు అభివృద్ధి చెందిన విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుడు నోహను ఎన్నుకోవటంలో, నోహ కుమారులు ఎన్నుకోవటంలో, ఇంకా ఆ వంశావళి క్రమం వారి యందు ఎలా వ్యాపించి ప్రపంచంలో కట్టబడ్డాయి, అటు వాణిజ్యంలో, తర్వాత నాగరికతలో, శాస్త్రీయంగా అన్ని విధాలుగా దేవుడు వారి వంశావళి క్రమంలో నుంచి జ్ఞానాన్ని ఎలా బయలుపరిచాడు అనే విషయం ఆలోచించుకోవాల్సిందే. నోహ కుమారులు, నోహ అందరూ కూడా ఆ యొక్క ఓడలో వెళుతున్న సమయంలో ఎటువంటి విషయాలు దేవుడు నోహకి బయలుపరుచుంటాడంటే, ఆ ముగ్గురు కుమారులు షేమ్, హాము, యాఫెత్ ముగ్గురు కూడా వారి గురించి ఎక్కడ రాయబడలేదు, కానీ ఆ ముగ్గురు కూడా వాళ్ళ వంశావళి క్రమాల్లో ఎటువంటి రాజులు పుట్టారో, ఏ విధంగా దేశాలు అభివృద్ధి చెందాయో, ప్రపంచం కట్టబడిందో అనే విషయం వాళ్ళ వంశావళి క్రమాన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఒక విధంగా ఓడలో వాళ్ళు తిరిగినటువంటి సమయం, ఓడలో ప్రపంచమంతా కూడా తిరిగారో, ప్రపంచంలో ఒక నీళ్ళు అంతట్లో కూడా ఒక నీళ్ళే చూశారో, ఏం దేవుడు కనబరిచాడో వాళ్ళకి తెలియదు, కానీ నాకైతే తెలియదు, మరెవరు కూడా ఆ విషయాలు ఎవరు చెప్పలేరు. కానీ వాళ్ళు జ్ఞానం బహుగా అభివృద్ధి చెందిన విషయం మాత్రమే మీతో నేను మాట్లాడుతుంటున్నాను. క్రీస్తుకు పూర్వం 538 సంవత్సరంలో తర్వాత సైరస్ కొరిష్ అనే రాజు, పర్షియన్ రాజు, అతను జఫెత్ వంశావళి క్రమంలో నుంచి వచ్చిన వ్యక్తి. డిఫీటెడ్ బెల్షాజర్ని ఓడించాడు, రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అంతకుముందు చెప్పిన రీతిగా కొరిష్ కానీ డారిష్ కానీ ఇద్దరు కూడా సమకాలీకులని, ఒకే వేరు తల్లులు, లేకపోతే కజిన్స్ అని కరెక్ట్గా రాయబడలేదు, కానీ వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి వారు అని చెప్పబడింది దేవుని వాక్యం. డారిష్ అయితే దానియేలుని దాని సింహభూమిలో వచ్చినప్పుడు జీవం కలిగిన దేవుడి సేవకుడు అయిన దానియేలు అన్నాడు. దాంట్లో అక్కడ జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అన్నాడు. అక్కడ వారి మాటలు కానీ వారి ప్రవర్తన కానీ ఎక్కడ కూడా యెహోవా దేవుడిని ఎక్కడో కూడా బయలుపరిచినట్టు కొన్ని చోట్ల మాత్రమే కనబడుతుంది. కానీ
ఎస్తేరు కాలంలో ఎస్తేరు ఎక్కడ కూడా అంటాడు, మొదటికే అంటాడు, నువ్వు నీ జాతిని నీ వంశాన్ని ఎక్కడ కూడా కనపరచొద్దు అంటాడు. ఒకవేళ ఆ విధంగా కనపరిస్తే చంపేసే పరిస్థితులు ఏమో నాకు తెలియదు. వారు ప్రార్థించే సమయంలో కూడా ఉపవాసం ఉండి కన్నీరు విడిచారే కానీ ఎక్కడ కూడా దేవుని యొక్క నామాన్ని ఎక్కడ కూడా బయలుపరచలేదు. కానీ హృదయ అంతరంగాన్ని పరిశీలించే నీతి కలిగినటువంటి దేవుడు ఆయన వారి ప్రార్థనలు విన్నట్టుగా మనం చూడగలుగుతాం. తర్వాత ఈ కొరేష్ అంటే సైరస్ తను ఎస్తేరు కుమారుడని ఒక బైబిల్ గ్రంథంలో డేక్స్ దాంట్లో రాయబడి ఉంది. మీరు చదువుకోండి, దాంట్లో కావాలంటే రాయబడి ఉంది. మరే గ్రంథంలో కూడా రాయబడి లేదు, దాంట్లో రాయబడి ఉంది. కానీ మరి క్రీస్తుకు పూర్వము ఆ శతాబ్దాలు అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో నేను చూడలేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్తున్నా. ఒక పర్షియన్ సామ్రాజ్యంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక రాజు ఉన్నాడంటే తన బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా తల్లి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మరి ఏ విధంగా కూడా ఎవరు కూడా కారకులు కానేరు. కానీ ఆమె చాలా సీక్రెట్గా ఉంచబడింది అని అనుకుంటున్నాను నేను. నాకు అంత తెలియదు, కానీ ఆ ఒక వాక్య భాగాలను బట్టి ఆ రాసిన విధానాన్ని బట్టి మాత్రమే నేను అనుకుంటున్నాను అంతే. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలని తలంచలేదు. తర్వాత కానీ కొరేష్ సైరస్ అనే వ్యక్తి రాజు పర్షియన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత జెఫెత్ ఆ వంశాల క్రమంలో నుంచి మాత్రం అతను వచ్చాడని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందో నాకు తెలియదు, కానీ ఒక హిస్టారికల్ బైబిల్లో చరిత్రలో చదివినటువంటి విషయాలు చెప్తున్నా. బెల్షాజర్ని జయించాడు, అది బైబిల్ గ్రంథంలో ఉంది కదా, మీకు తెలుసు కదా. తర్వాత కాంబిసెస్ అని ఆయన సైరస్ కుమారుడు 530 నుంచి 522 సంవత్సరాల మధ్యలో దేశాన్ని రాజ్యాన్ని ఏలాడు ఆయన. అతడు ఐగుప్తును జయించాడు. కాంబిసెస్ అని రాయబడి ఉంది. కాంబిసెస్ సన్ ఆఫ్ సైరస్ 530 to 522 ఆ ఇయర్స్ మధ్యలో రాజ్యం వెళ్ళినట్టు చూడగలం. అతడు ఐగుప్తును జయించినట్టు కూడా చూడగలం. తర్వాత హెమిటిక్ రూల్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోయాయి. హెమిటిక్ రూల్స్ అన్నీ కూడా అంటే అందుముందు చెప్పాను కదా, హెమిటిక్ అవన్నీ కూడా వాళ్ళు హామ సంతానంతో వాళ్ళ వంశావళి క్రమంలో అసోసియేట్ అయ్యారంటే వాళ్ళు కలిసినప్పుడు దేవుడు కనాన్ని శపించాడు, కానీ కనాన్ని మాత్రమే శపించాడు, కానీ మిగతా వారిని కూడా ఎక్కడ కూడా శపించినట్టు మనం చూడలేము. వారి వంశావళి క్రమాలు ఆఫ్రికన్ కంట్రీ అంతా కూడా, ఆ కాంటినెంట్ అంతా కూడా విస్తరించినట్లు కూడా మనం చూడగలం. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాం సంతానం ద్వారా వంశావళి అన్నీ కూడా దేశాలన్నీ కూడా ఆశ్రయించబడతాయని చెప్పినప్పుడు, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా అప్పుడు ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలో కూడా దేవుని నామం విశ్వాసం అనే క్రియ ఆ దేశాల్లో ప్రబలింది అని చూడగలం. అందుకోసం ఇప్పుడు ప్రపంచంలో ఇటు ముస్లిం కంట్రీస్, ఇటు క్రిస్టియన్ కంట్రీస్, రెండు ఏపులా రెండుగా విభాగించబడ్డాయి. మరి హిందూజం కానీ తర్వాత ఎన్నో ఉన్నాయి కదా, అవి పేర్లు పెట్టి చెప్పడం నాకు అనవసరం, కానీ అవి కూడా తక్కువ పర్సంటేజ్ ఉన్నాయి, కానీ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తిగా. ఇటు క్రిస్టియన్స్ కానీ తర్వాత ఇటు ముస్లిమ్స్ కానీ ఎక్కువ బాగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. చరిత్రను ఆధారం చేసుకోవడం కారణం ఏంటంటే, ఈ యొక్క సంతానంలో షేమ్ హామ్ అహైత్ అనే సంతానంలో ఎటువంటి కార్యాలు జరిగినాయి అంటే అటువంటి కార్యాలు జరిగినాయి అంశాల క్రమంలో అంతటా కూడా. దాని తర్వాత హెమిటిక్ రూల్స్ అంటే వారి సిద్ధాంతాలు, వారి రూల్స్ అన్నీ కూడా అంతమైపోయాయి. జాఫెత్ యొక్క ప్రాఫెసీ రెండో భాగం ఏంటంటే, యూ షల్ డ్వెల్ ఇన్ ద టెంట్స్ ఆఫ్ షేమ్ అని రాయబడింది. అతడు దేవుడైన యెహోవా స్తుతింపబడిన కాక అతడు షేము గుడారంలో నివసించును అని రాయబడింది. జాఫెత్ షేము గుడారాల్లో నివసించును. ఇది ఎన్నో విధాలుగా విభాగించబడింది. ఆశీర్వాదం షేము సంతానం యొక్క వంశావళి క్రమంలో జాఫెత్ కలిసినట్టు కూడా మనం చూడగలం. షేము వంశావళి క్రమానికి ఇచ్చిన కొన్ని ఆశీర్వాదాలు జాఫెత్ కూడా ఇచ్చినట్టుగా మనం చూడగలం. జాఫెత్ సముద్ర తీరాన్ని నివసించి ఎంతో అభివృద్ధి చెందినట్లు, సంతానం క్రియ అభివృద్ధి చెందినట్లు చూడగలం. కొత్త నిబంధనలు చూసినట్లయితే కనుక యేసు ప్రభు వారు గలిలయ సముద్రం మీద ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకమునుపు కూడా వారు గలిలయ సముద్రంలో వారు వెలుగును చూస్తారని లూకాసు సువార్తలో అది ప్రవచనం ఆత్మ ఎలా నెరవేర్చబడిందో, సముద్ర తీరబడిన ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు అనే విషయం అలాగా ఈ వంశావళి క్రమాలు పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలోకి అభివృద్ధి చెందాయి అని కూడా
ఈ విధంగా అభివృద్ధి చెందాయో అవన్నీ కూడా చెప్పడం సాధ్యపరచబడదు, కానీ కొన్ని మాత్రం మీ మధ్యలో నేను చెప్తూ వచ్చాను. తర్వాత సియోను స్వాస్థ్యం షేము సంతానానికి ఇవ్వడింది, అబ్రహాం సంతానానికి ఇవ్వడింది. అర్థమైంది కదా? అబ్రహాం సంతానంలో నుంచి వచ్చినటువంటి ఇసాకు, యాకోబు 12 గోత్రాలకి 12 గోత్రాలు యెరూషలేము కొండల మీద స్వాస్థ్యాలు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత సియోను కొండ కూడా అది అదేంటి హాము సంతానం, యేసు ప్రభు స్వాస్థ్యం. తిరిగి ఆయన 2వ రాకడలో ఆ సియోను స్థాపిస్తాడు. ఆ స్వాస్థ్యం ఎఫెత్ స్వాస్థానికి ఇవ్వబడినట్లు, అంటే పూర్తిగా ఇవ్వబడలేదు, కానీ ఆ గుడారం, షేము యొక్క గుడారం క్రీస్తు, ఆ ప్రభు ఆయన సియోను కొండ మీద ప్రభు రాజ్యం వెళ్తాడు ఆయన. ఆ సియోను స్వాస్థ్యం హెబ్రోన్కి ఇదేంటి ఆ స్వాస్థ్యంలో ఉన్నవారికి, కాలేబు వారికి, అది కొంతమంది వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. హెబ్రోను స్వాస్థ్యం ఇవ్వబడింది చెప్పి యెరూషలేము కొండల మీద అది రాయబడింది. దాంట్లో కాలేబుకి ఇవ్వబడింది రాయబడింది. షెకెం అనేది ఎఫ్రాయిం సంతతికి ఇవ్వబడింది అని రాయబడింది. అలాగా స్వాస్థ్యాలు రకరకాలుగా పంచిపెట్టబడిన ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి మోషే కొన్ని, యెహోషువ కొన్ని స్వాస్థ్యాలు పంచిపెట్టినప్పుడు ఈ గోత్రాలు ఎలాగా చోటు చేసుకున్నాయో దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి అవి చోటు చేసుకున్నాయి. ఈ యొక్క షేము దేవుడిని యెహోవా స్తుతించబడను కాక అంటే ఆయన ఆ సియోను కొండ మీద రాజ్యం వెళ్తాడు ప్రభు. ఆయన గుడారాన్ని కడతాడు. అక్కడ ఆయన సియోను గుడారం అక్కడ కట్టబడుతుంది. ఆ ప్రభు ముందుగానే రాతి పలకలు అక్కడ దాచిపెట్టబడ్డాయి. అక్కడి నుంచి సొలొమోను మందిరంలోనికి తీసుకురాబడ్డాయి రాతి పలకలు. ఈ వాగ్దానం పరిపూర్ణత చెందుద్ది. ప్రభు యొక్క 2వ రాకడలో 2వ దశలో పరిపూర్ణత చెందుద్ది అన్నమాట అర్థం. దాంట్లో ఆ సియోను స్వాస్థ్యానికి దగ్గరలో యాఫెతుకి కూడా స్వాస్థ్యం ఇవ్వబడింది అని ఒకసారి చదివానండి. దాంట్లో బైబిల్ గ్రంథంలో నాకు నేను అన్ని ఇవ్వలేను, కానీ వాళ్ళు బైబిల్ వీళ్ళందరూ చదివితే అర్థం కాదు. దానికి దగ్గరలో యాఫెతుకి స్వాస్థ్యం ఇవ్వబడింది ఒక విధంగా చెప్తే. అందుకోసం ఈ యాఫెతు సియోను గుడారానికి, అంటే షేము గుడారానికి స్వాస్థ్యంగా, అంటే దగ్గరలో షేము గుడారం నివసించును, అతనికి కానాను దాసుడగును అని రాయబడింది రాయబడింది. తర్వాత సియోను స్వాస్థ్యంలో షేము వంశావళి క్రమం నుండి ఇవ్వబడిన యాఫెతు ఆ వంశావళి క్రమంలో దగ్గరలో ఆ స్వాస్థ్యం, అంటే ఆ దగ్గరలో సియోనుకి దగ్గరలో ఈ యొక్క యాఫెతుకి స్వాస్థ్యం ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత అందుకోసం షేముదేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని రాయబడింది. యెహోవా దేవుడు ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకుల యాకోబు దేవుడు జీవితాల్లో స్తుతింపబడిన దేవుడు ఆ ప్రభు. అంటే అన్నప్పుడు అబ్రహాం, ఇస్సాకుల యాకోబుల దేవుడు అని చెప్పినప్పుడు ఎంత బలమైన నామం వారి మధ్యలో ప్రతిఫలించిందో, ఎంత బలమైన నామం వారి మధ్యలో ఉందో అనే విషయం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం, ఇస్సాకుల యాకోబుల దేవుడు అంటే అసలు అదేంటి వారి మధ్యలో ఆయన యొక్క మార్గాలు ఎలా తెలియపరిచాడంటే అన్ని తెలియపరిచాడు. కేవలం విశ్వాసమును బట్టి, అది విశ్వాసం యొక్క క్రియ. విశ్వాసమును బట్టి, నిరీక్షను బట్టి వారు పొందలేనివి పొందగలిగినట్లుగా, వారు చూడనివి చూచినట్లుగా అటువంటి స్థానాలు ఆ ముగ్గురు కూడా ఇవ్వబడ్డాయి. అందుకోసమే నేను అబ్రహాం, ఇస్సాకుల యాకోబు దేవుడిని, నాకు మరొక పేరు లేదు, ఆ పేరు తప్పితే అన్నాడు దేవుడు వాళ్ళ మధ్యలో సంచారం చేసిన తర్వాత చూసినట్లయితే కనుక. తర్వాత అటువంటి ప్రభు అబ్రహాం, ఇస్సాకుల దేవుడిలో నుంచి నూతన నిబంధన బెత్లెహేములో ప్రకాశించిన దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ వంశావళి క్రమాల్లో యెహోవా నామం వాళ్ళలో ధ్వజమెత్తింది. యెహోవా దేవుని యొక్క అద్వితీయ దేవుని యొక్క ముఖ ప్రకాశత వారిలో ప్రకాశించింది. ఆయనలో ఉన్నటువంటి గుణగుణాలు, సత్యాలు వారిలో ప్రకాశించాయి. ఆ ప్రభులో ఉన్నటువంటి విశ్వాసంలో దాచబడి ఉన్న ప్రేమ, దయ, కనికిరం, తర్వాత వాత్సల్యత, తర్వాత వారిలో దాచబడి ఉన్న నీతి, పరిశుద్ధత, ఇవన్నీ గుణగణాలన్నీ విశ్వాసం అనే దానిలో పొదగబడ్డాయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ యొక్క మార్గాలు నేటి పరిశుద్ధులకి ఉన్నతమైన స్వాస్థ్యాలుగా ఇవ్వబడ్డాయి. అందులో నుంచి ఈ డైమెన్షనల్ వే అనేది అంటే అది డైమెన్షనల్ వే అంటే ఎన్నో చెక్కబడినటువంటి క్రీస్తు రూపాన్ని పరిపరి విధాలుగా చెక్కబడినటువంటి మార్గాలు పరిశుద్ధులకి ఇవ్వబడ్డాయి. ఎప్పుడు ఇవ్వబడ్డాయి అనేది ఒక క్వశ్చన్. ఎప్పుడు ఇవ్వబడ్డాయి, ఎంతమందికి ఇవ్వబడ్డాయి, ఎవరికి ఇవ్వబడ్డాయి? 3 విషయాలు మీతో మాట్లాడడానికి తెలుస్తుంటున్నాను. ఎవరికి ఇవ్వబడ్డాయి? ఈ డైమెన్షనల్ వేస్ అనేవి ఎక్కడ ఇవ్వబడ్డాయి? కల్వరి శిలువలో ప్రభువు తన శరీరాన్ని చెక్కినప్పుడు, తన శరీరాన్ని దున్నినప్పుడు, తన శరీరాన్ని గాయపెట్టినప్పుడు,
అందులో బాణాలేసి శూలాలేసి కొట్టినప్పుడు రక్తం పొల్లి పారినప్పుడు ఏ కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అప్పటి వరకే కాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి ఆ ప్రేమ కల్వరి ప్రేమ రక్తం అనేది ఏ హృదయానికి తెరవబడిందో అందులో డైమెన్షనల్ వేస్ అనేవి అందులో తెరవబడ్డాయి. నీకు తెలియనటువంటి ఆ స్థానాలు నీ హృదయాంతరంగంలో దాచిపెట్టినట్లు నువ్వు గమనించుకోగలుగుతావు. ఎప్పుడు గమనించగలుగుతావు? రెండుకంటే అతి పరిశుద్ధమైన స్థానంలో నీ ఆత్మ విలపించిన స్థాయి ఒక పరిశుద్ధుని జీవితాల్లో ఎన్నో రోజులు ఉంటుంది, ఎన్నో విధాలుగా ఉంటుంది. అతి పరిశుద్ధమైన స్థలంలో చేరి పరిశుద్ధిని చెంత చేరి విలపించిన దినాలు, వినిపించిన గడియలు నీ జీవితంలో ఉంటే అటువంటివి నీకు ఓపెన్ చేయబడతాయి, లేకపోతే నీకు ఓపెన్ చేయబడవు. ఎందుకు? దేవుని వాక్యం పరమగీతాల్లో నీలరత్న ఖచ్చితమైన శరీరం ఎందుకు చెప్పబడింది అంటే దంతప్పని కనబడతా ఉందంటే దంతప్పని ఎంతో ప్రశస్తమైన దంతప్పని మనలో ప్రశస్తమైనటువంటి దైవత్వం యొక్క దాని శక్తిలో నీలరత్నాలు చెక్కబడితే దాని యొక్క శోభ అందం ఎలా ఉంటుందో అలాగే పరిశుద్ధుని యొక్క శరీరంలో నీలరత్నాలు చెక్కబడినటువంటి ఆ మార్గాలు నీ ఆత్మ బయలుపరచబడినప్పుడు పరిశుద్ధ దేవుని సన్నిధిలో నువ్వు చెప్పవలసిన వాక్య విధానాలు అప్పుడు ఆత్మకు అర్థమైతే అది నువ్వు చెప్తావు, లేకపోతే చెప్పలేవు. అది దానికోసం నీ తపన అయి ఉండాలి. లోకంలో దానికోసం నీ తపన అయి ఉండాలి. నీకున్న దానిలోనే నీ ఆత్మ అక్కడ కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుందంటే నీతి విషయంలో అనింజులుగా, పరిశుద్ధత విషయంలో అనింజులుగా ఒక హృదయం నిలబడగలగటానికి అది ఉండగలిగితేనే ఒక వ్యక్తి జీవితంలో ఆ స్థానం పొందగలుగుతారు. ఒక ఎప్పుడో రక్షించబడినటువంటి ఆ పరిశుద్ధమైన సాన్నిధ్యం ఇప్పుడు జీవిత విధానాల్లో ప్రభు యొక్క జ్ఞానం యొక్క రహస్యాలు విడదీయబట్టానికి కానీ ఆ మర్మాలు బయలుపరచబట్టానికి కానీ ఆ నిగూఢమైన సత్యాలు ఆత్మకు అందించబట్టానికి కానీ అప్పటి జీవితం యొక్క పరిశుద్ధత ఇప్పుడు చాలదు అనే విషయం గురించి మీతో మాట్లాడుతుంటున్నాను నేను. అప్పటి జీవితం యొక్క అది పరిశుద్ధ కణ మాత్రమే, శాంటిఫికేషన్ అనే పదంలో నీ ఆత్మ పరిశుద్ధపరచబడిన స్థానం మాత్రమే. అందులో నీ ఆత్మ ప్రయాణించవలసినటువంటి స్థానాలు నీ ఆత్మలో ఎన్ని దాచిపెట్టబడవలసి ఉందో ఆ మార్గాల గుండా ప్రభు ఆత్మను కనుగొనవలసిన మార్గాలు నీకు ఎన్ని దాచిపెట్టబడవలసి ఉందో ఆ మార్గాల గుండా నువ్వు నడవలసి ఉందో క్రీస్తు యొక్క ఉన్నతమైన శక్తిలో నీ ఆత్మ ఎలా కప్పబడాలో ఆ గుడారంలోనికి నువ్వు ఎలా తలదాచుకోవాలో నీకు అర్థమైతే అప్పుడు అర్థం అవుద్ది. ఈ డైమెన్షనల్ వేస్ అనేవి అర్థం అవుతాయి. ఎవరో చెప్పరు మీకు, ఎవరి దగ్గర నేను వినలేదు, ఎవరు చెప్పారేమో నాకు తెలియదు. కానీ కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తున్నానంటే నేనేదో చెప్పడానికి కాదు, ప్రభు నాకు బయలుపరిచిన విషయాలు మీ మధ్యలో చెప్తున్నాను. అంతేగాని మీ అందరికంటే నేనేమి టాప్లో లేను అని మాత్రం చెప్పగలుగుతుంటున్నా. దేవుడు కొంతమందికి తక్కువలో ఉన్నవారికి, దేవుని సన్నిధిలో సాగిలపడిన వారికి, నా మార్గాల్లో నడిచిన వారికి, ఆయన కోసం ఆ ప్రేమలో తప్పించిన వారికి కొంతమందికి కొన్ని సీక్రెట్స్ విడదీయబడతాయి. ఆ సీక్రెట్స్ విడదీయబడకపోతే వాళ్ళు జీవించలేరు, దేవుని సన్నిధిలో జీవించలేరు. వారి వలన ఆ పని ఆయన నెరవేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి కొన్ని విషయాలు వారికి బయలుపరచబడతాయనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను నేను. అందుకోసం ఈ యొక్క వంశావళి క్రమాలు ఆ విధంగా కట్టబడ్డాయి. అదేంటి యాఫెత్ వంశావళి క్రమం గురించి నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దీంట్లో తర్వాత ఈ జాఫెత్ వంశావళి క్రమంలో షేము యాఫెత్తో కూడా అదేంటి హాము సంతతి వారు కొంత డిసెండెంట్స్ అంటే అలా వంశావళి క్రమం నుంచి వచ్చినట్టు వాళ్ళతో కూడా కనెక్ట్ చేయబడ్డారు. షేము యాఫెత్ వంశావళి క్రమంలో వచ్చినట్టు వాళ్ళతో హాము డిసెండెంట్స్ వాళ్ళ వంశావళి క్రమంలో వచ్చే కొంతమంది వీళ్ళలో కూడా కలిసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. బైబిల్ అంత డీప్గా అది వంశావళి క్రమాలు చదివితే మనకు అర్థం అవుతుంది, కానీ లేదంత అర్థం కాదు. తర్వాత దేవుని వాక్యం చూసినట్లయితే కనుక కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి వరల్డ్ బేసిక్ టెక్నాలజీ అంతా కూడా అది హెమ్టిక్ హామ్ సంతానంలోంచి వచ్చిన ఆ గ్రూప్లో నుంచి అది పరిపక్వత చెందింది. వరల్డ్ బేసిక్ టెక్నాలజీ అంతా అంటే ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి టెక్నాలజీ అంటే దాంట్లో ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటాయి, అంటే పరిశ్రమలు ఉంటాయి. దాంట్లో ఎన్నో రకరకాలైనటువంటి టెక్నాలజీ ఎన్ని రకాలుగా ఉందో కూడా మనం అన్ని పేర్లు కూడా చెప్పలేము. అటువంటి టెక్నాలజీలో ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, ఈ ప్రపంచం కట్టబడుతుంది. ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రపంచం నిర్మితమైంది ఎంతో టెక్నాలజీ, ఒకటి చెప్పడానికి కూడా కుదరదు. అటువంటివి నిలబడినప్పుడు దాంట్లో ఈ హెమిటిక్ అనే పీపుల్ అంటే హామ సంతానం వచ్చినటువంటి వారిలో ఈ మార్గాలు తెరవబడ్డాయి. వాళ్ళు ఖానాన్ శపించబడినప్పటికీ కూడా ఆ సంతతి హామ సంతతి చాలా భయంకర పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు
బాబెల్ గోపురాన్ని కట్టినప్పుడు కూడా ఎంత భయంకరమైనటువంటి గోపురం కట్టారు, అది ఎందుకు కట్టారు అనేది దాని గురించి అంత తెలిసినా నేను ఈ సమయంలో విషయాలు మీకు చెప్పడం సాధ్యపరచబడదు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నా. ఎందుకు కట్టారు అనేది అటువంటి రాజ్యం దేవునికి వ్యతిరేకమైన శాటనిక్ ఏదండి ఈజియన్ అనేది అక్కడి నుంచి స్థాపించబడింది అనే విషయం బైబిల్ గ్రంథం చెప్తుంది. అటువంటిది దాంట్లో ఉన్న హెమిటిక్ అనే ప్రజలు కూడా సంతానం కూడా వాళ్ళు కొంతమంది ఇంకో భాగం కూడా చెప్పాను నేను. దాంట్లో ఈ టెక్నాలజీ అంతట్లో ప్రపంచం అంతట్లో కూడా ఈ బాబెల్ అనే గురం కట్టినటువంటి ఈ యొక్క హామ్ సంతానం దగ్గర నుంచి అతడు పరాక్రమైన బలశాలి అని చెప్పబడింది కదా, దాంట్లో చెప్పబడింది అతను. అక్కడి నుంచి ఈ వంశావళి క్రమం కట్టబడుతూ ప్రపంచవ్యాప్తిగా వ్యాపించినట్టు మనం చూడగలం. ప్రపంచ దేశాల్లో కూడా ఈ అభివృద్ధి వెళ్ళింది. ఒక పక్క అభివృద్ధి వెళ్ళింది, ఒక పక్క అంటే అది చెడు నాగరికత అనేది అక్కడి నుంచే బయలుదేరి ప్రపంచమంతా వ్యాపించింది. అంతకుముందు చెప్పాను నేను అవన్నీ కూడా. అదే అరికట్టడం సాధ్యపరచబడలేదు. దాన్ని అరికట్టడం అనేది కొత్త ఫ్యాషన్స్ అనేవి, నవనాగరికత అనేది లోకంలో ప్రవేశించినటువంటి ఈవిల్ సంబంధమైనటువంటి అధికారం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. ప్రపంచమంతా దేశాల్లో వ్యాపించింది. ఎక్కడంటే బబిలోనియన్ కంట్రీ దగ్గర నుంచి ఆ యొక్క హామ్ సంతానం దగ్గర నుంచి ఆ వంశాల క్రమాలలో ఇవన్నీ కూడా వ్యాపించినట్టు మనం చూడగలం అనమాట. అర్థం పూర్వం అసలు బేసిక్ టెక్నాలజీ అంటే స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్లో ఈ టెక్నాలజీ అనేది ఎలా ప్రారంభమైంది అనేది హెమిటిక్ పీపుల్ ద్వారా మాత్రమే మొదలుపెట్టబడింది. తర్వాత హైయెస్ట్ టెక్నాలజీ అంటే చాలా చాలా ఉన్నతమైన స్థాయిలో చెందిన టెక్నాలజీ. దాన్ని ఏ టెక్నాలజీ మీతో చెప్పగలను నేను ఈ ప్రపంచంలో అసలు మన దేశాలు వెళ్తే అర్థం అవుద్ది. అసలు మరి ఈ కంప్యూటర్ యుగంలో ఏ చిన్నది కోల్పోయినా సరే ఈ టెక్నాలజీ అంతా కూడా నాశనం చేయబట్టడానికి మూలమైపోద్ది. ఈ జ్ఞానం యొక్క మార్గాలు ఈ భూగోళంలో అతీతమైనవిగా తెరవబడ్డాయి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అనే విషయాన్ని కూడా మీతో మాట్లాడుతున్నా. తర్వాత ఈ హెమిటిక్ పీపుల్ అన్నటువంటి వారు వీళ్ళు హామ్ సంతానం నుంచి వచ్చినటువంటి ఈ ప్రజలు వంశాల క్రమంలో వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే నవనాగరికత అంటే అప్ టు డేట్ ఏంటి ఫ్యాషన్స్ కానీ తర్వాత మెకానిక్ సిస్టమ్స్ అంటే అవి ఇండస్ట్రియల్గా మెకానిక్ సిస్టమ్స్ అంటే ఎన్నో పరిశ్రమల్లో అప్ టు డేట్ అంటే ఈ నవనాగరికతతో కూడినటువంటి ఈ మార్గాలు మాత్రమే కాకుండా ప్రస్తుత ప్రపంచ యుగంలో ఇవి ఎలాగా ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డాయంటే అంత ఉన్నతమైన స్థాయిలో నిలబడిన విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. ఎన్నో ఉన్నతమైన ఫేమస్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ హెమిటిక్ పీపుల్ ద్వారా అవి బయలుదేరినాయి వాళ్ళ వంశావళి క్రమం ద్వారా, హామ్ వంశావళి క్రమం ద్వారా. అంటే ఒక నవనాగరికత మాత్రమే కాదు, ఆ టెక్నాలజీ కానీ సిస్టమ్స్ కానీ లేకపోతే అదేంటి అప్ టు డేట్ మెకానిక్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క హామ్ సంతానంలో డిసెండెంట్స్ వారి వంశాల క్రమంలో నుంచి ఇవన్నీ కూడా బయలుదేరినాయి అనే విషయం చెప్తున్నా. షేము యాఫెత్ ఫండమెంటల్ టెక్నాలజీ ఆఫ్ సివిలైజేషన్. ఈ షేము కానీ యాఫెత్ కానీ ఫండమెంటల్ టెక్నాలజీ అంటే చాలా ప్రాముఖ్యమైన ఫండమెంటల్స్ అంటారు కదా, చాలా ప్రాముఖ్యమైనటువంటి మూలమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా ఈ షేము యాఫెత్ వారి సంతానం ద్వారా సివిలైజేషన్ అంటే అసలు దాన్ని తెలుగు భాషలో ఇంకా మరేం అర్థం వస్తుందో నాకు అర్థం కాదు. అది నాగరికత అంటే అప్ టు డేట్. ఇప్పుడు ఫ్యాషన్స్ అని మాత్రమే కాదు నేను చెప్పేది, ఫ్యాషన్స్ అని చెప్పట్లా. దీంట్లో టెక్నాలజీ ఆఫ్ సివిలైజేషన్ అంటే దాన్ని తెలుగులో ఇంకో పదం ఉంది, తెలుగులో ఇంకో పదం ఉంది, చదువుకున్న వాళ్ళకి అర్థం అవుద్ది. మంచి మాట దాంట్లో ఉంది. ఆ విధంగా ఈ యాఫెత్ సంతానం కానీ తర్వాత హామ్ సంతానం కానీ వీళ్ళందరూ వంశావళి క్రమాలు ఆ విధంగా కట్టబడుతూ వచ్చాయి. ప్రపంచవ్యాప్తిగా ఒక నోవా చూసింది, ఒక ఓడలో తన కుటుంబంలో తన భార్య, తన కొడుకు భార్యలు మాత్రమే చూశాడు దేవుడు. ఆయన దేవుడైన ప్రభువు యెహోవా ఆ దేవుడు ఆ ఓడలో చెక్కబడినటువంటి ఆ మహిమ యొక్క కణజాలాల్లో అందులో విశ్వాసము, ప్రేమ, కనికరము, దయ,
దాంట్లో నీతి, ముఖ్యంగా నీతి, దేవుని నీతి, అవన్నీ ఎలాగ ఆ ఓడలో దాచిపెట్టబడి ఉన్నాయంటే, వేళల్లో నోహలో దాచిపెట్టబడి ఉన్నాయంటే, దాని ద్వారా ఈ సంతానం ఆశ్రయించబడటానికి దేవుని యొక్క వాగ్దానం అంత ప్రాముఖ్యమైనదిగా అందించబడింది. దేవుని యొక్క వాక్ ప్రపంచమే దేవుని వాక్యం చేత కట్టబడింది. అది జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండంలో వెలుగు చేత కట్టబడింది, దేవుని వాక్కు చేత కట్టబడింది ప్రపంచం అనేది. ఆదికాండం వెలుగులో ఆ మార్గాలు ఎంత తేజవంతమైన మార్గాల్లో ప్రపంచంలో వెదజల్లబడ్డాయి అంటే, వెలుగు స్తంభాలు అలా కట్టబడింది. ఇశ్రాయేలు నడిపించినప్పుడు దేవుడు ఆ వెలుగు స్తంభాలు వాళ్ళకి ఇరువైపులా నిలబడినట్లు అదే వెలుగు స్తంభాలు ఈ ప్రపంచంలో నిలబడ్డాయి. ఆ మహిమ కలిగిన స్తంభాలు. ఈ స్తంభం అలా మీద ప్రపంచం యొక్క భారం మోపబడింది. ఇది ఇప్పుడు కాలం యొక్క ప్రజలకు కానీ ఇప్పుడు మనుషులకు కానీ తెలియని విషయం. అది ఈ రాజ్యం యొక్క భారం అంతా దేవుని మీద ఎలా మోపబడిందో, ఈ యొక్క మహిమ కలిగిన స్తంభాలు ఈ ప్రపంచంలో మనిషి కంటికి కనబడినటువంటి ఆ స్తంభాలు భూమి మీద కట్టబడ్డాయి. ఈ ప్రపంచం యొక్క భారం అంతా కూడా దాని మీద మోపబడింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నా. ప్రపంచ భారం అంతా కూడా అది కొంతమందికి మాత్రమే చాలా రేరుగా తెలుసు, కానీ అందరికి కూడా తెలియదు. ఆయన ఆదికాల సంభవుడు ఎలాగో, ఆదికాలంలో ప్రభు ఎలాగ ఆదికాల సంభవుడుగా సంఘమునకు శిరస్సు ఎలా నిలబడ్డాడో ప్రభు ఆయన శక్తి ఎంత అపారమైన శక్తి నిలబడిందో, లోకంలో నిలబడిందో, ఆ యొక్క స్తంభాలు మామూలు స్తంభాలు కాదు, వెలుగు స్తంభాలు, మహిమయుక్తమైన స్తంభాలు ఈ భూలోకంలో దీని మీద ప్రపంచం నిలబడిందనే విషయం, దీనిలో ఈ వంశావళి క్రమాలు నిలబడి ఉన్నాయి. ఆది కాలం యొక్క వంశావళి క్రమాలు ఇదేంటి, ఆదాముల దగ్గర నుంచి షేము సంతానాన్ని ప్రభు ఎన్నుకొని, ఈ షేము సంతానంలో నుంచి నోహను ఎన్నుకొని నోహ ద్వారా షేము సంతానాన్ని ఎన్నుకొని, అక్కడ తప్పు వచ్చింది. నోహ ద్వారా షేము సంతానాన్ని ప్రభు ఎన్నుకుని, షేము దేవుడైన యెహోవా స్తుతి నందును కాక. ఎవరు స్తుతి నందుతున్నారు? షేము కాదు, షేము దేవుడైన యెహోవా స్తుతి నందును కాక. ఆయన ఈ భూమి ప్రజల భారమంతా కూడా ఆయన భుజాల మీద మోపుకుని ప్రభు ఆయన ఈ లోకం నిలబడి ఉన్నాడని సంగతి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత దేవునికి మహిమకరమైనటువంటి ఉన్నతమైన వంశాల క్రమంలో నిలబడ్డాడు షేము. మామూలుగా కాదు, నోహ నుంచి షేము వెళ్ళటమే. ఆయన ఓడలోంచి దిగిన తర్వాత తను ఎన్నుకున్న ప్రదేశం యెరూషలేం ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. తన జనులు, తన పిల్లలు, తన భార్య అక్కడ యెరూషలేంలో నిలబడి ఉన్నారు, ప్రదేశం ఎన్నుకున్నారు. అక్కడ మెల్కీసెదెకు ఆల్రెడీ అక్కడ ఆ యొక్క ప్రదేశాన్ని మెల్కీసెదెకు సిటీ అని పిలువబడినటువంటి ఆ ప్రదేశం తను తిరిగాడు. ఆ ప్రదేశం అంతా కూడా తను తిరుగుతూ వచ్చాడు. దాంట్లో తిరుగుతూ వచ్చి అక్కడ దేవుని కొరకు ఒక యాజకుడిగా, అది హెబ్రీ పత్రికలో తండ్రి లేనివాడు వంశావళి లేనివాడు ఆది అంతం లేనివాడైనటువంటి మెల్కీసెదెకు, ఆది అంతం లేనివాడైన మెల్కీసెదెకు అని చెప్పబడింది. ఆ మెల్కీసెదెకు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఆది అంతం లేనటువంటి వాడు, తండ్రి లేనటువంటి వాడు, వంశావళి క్రమం లేనటువంటి వాడు ఆయన. ఆ వంశావళి క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారు యాజకత్వాన్ని నిర్వర్తించారు. ఆయన లేవి వంశ గోత్రాల నుంచి యాజక ధర్మాన్ని వహించలేదు. ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రభు మనల్ని యాజకులుగా చేశాడు, మనల్ని విజ్ఞాపనకర్తలుగా చేశాడు. మనల్ని మెల్కీసెదెకు క్రమం చొప్పున నిలబడిన యేసు యొక్క వంశాల క్రమంలో మన యాజక సమూహంగా చేశాడండి. ప్రార్థించే వారిగా చేశాడు, బలి అర్పణలోనికి పాలువాసులుగా చేశాడు, స్తుతికి పాత్రులుగా చేశాడు, విజ్ఞాపనకి అర్హులుగా చేశాడు. ఈ గ్రంథం రివీల్ చేయబట్టడానికి హృదయాంతరంగాల్ని తెరిచాడండి. తన యొక్క మహిమ యొక్క స్థానాలకి ప్రతిబింబంగా మన హృదయాంతరంగాలు తెరిచాడండి దేవుడు. ఈ వాక్యం ఎవరికి కావాలండి? ఎవరికి అవసరం లేదు. ఇటువంటి జీవం కలిగిన వాక్యాన్ని పెడచెవిని పెట్టవాకండి. దయచేసి పెడచెవిని పెట్టవాకండి. పరిశుద్ధులారా, పెడచెవిని పెట్టవాకండి. కష్టపడి సంపాదించుకున్న కన్నీటితో పొందిన ఈ వాక్య భాగాలు కొద్దిమంది చూసినా నాకు సంతోషంగానే ఉంది, నాకు ఏమీ దుఃఖపడటం లేదు. కానీ మీరు విన్నది కన్నది ఈ సత్యాలు ఇతరులకు తెలియజెప్పండి. పరిశుద్ధమైన దేవుని వాక్యాలు మీరు ఇతరులకు తెలియజెప్తే ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబాల మీద నిలబడుతుంది. ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచి రాదు, మీ హృదయాంతరంగంలో మీ క్రియలు బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మీ క్రియలను బట్టి, ఎవరి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన సిద్ధపరిచిన జీవితం ఆయన ఎద్దుంది. ఆయన బహుమానం తీసుకుని వస్తున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయండి. ఆయన ఇచ్చే బహుమానం ఆయన ఎద్దుంది. ఆయన సియోను కుమార్తెకు తన బహుమానాన్ని ఇస్తానని దాని దాచిపెట్టి ఉందని చెప్పండి. అది బహుమానం.
ఆయన ఇచ్చే బహుమానం, పరిశుద్ధమైన పరిచర్యలో ఆయన ఇచ్చే బహుమానం. భూమి అంతా, ప్రపంచమంతా, పరలోక మహిమంతా ఆయన చేతుల్లో ఉంటే ఆయన చేతుల్లో నుంచి మనకు వచ్చే బహుమానం ఎటువంటి బహుమానం వస్తుందో ఒక్కసారి యోచించుకోండి. ఒకసారి అటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుని గురించి మీ మధ్యలో నేను చెప్తూ ఉంటున్నాను. క్షేమ దేవుడైన యెహోవా స్తుతినందును గాక. ఇప్పుడు చెప్పిన దాంట్లో నేను ముగిస్తాను, ఎందుకంటే ఇంకో సబ్జెక్టులు ముందుకెళ్తే నేను ముందుకు వెళ్ళలేను. అందుకోసం యాఫెత్ వంశాల క్రమం అంతా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందండి. మనం అనుకుంటాం యాఫెత్ సముద్ర తీరాన్ని నివసించాడు, ఏ చేపలు పట్టుకుంటానో లేకపోతే వలలు సిద్ధం చేసుకుంటానో అని అనుకుంటాం. కానీ కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకొని చేపలు పట్టేవారిని, జాలరులని, జ్ఞానం లేని వారిని, విద్య లేని వారిని ఆయన ఎన్నుకుని తన కార్యం సఫలం చేశాడండి. కొత్త నిబంధనలో ఆ వెలుగు, గలీలలో ప్రకాశించిన ఆ వెలుగు, చీకటిలో ప్రకాశించిన వెలుగు, ఆయన సముద్ర తీరంలో ఉన్న ప్రజలు వెలుగును చూస్తారని చెప్పినట్టు ఆ ప్రభు యాకోబు 12 గోత్రాలకు ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఆయన ఆఖరికి వచ్చేప్పటికి దాసి సంతానంలో ఉన్నటువంటి ఈ 2 గోత్రాలకి మీరు వెలుగును చూస్తారని చెప్పినటువంటి ప్రభు. దాంట్లో చదువుకోండి, మీరు నాకు కప్పుకున్న వర్డ్ జ్ఞాపకం రావట్లేదు. దాంట్లో మీరు వెలుగును చూస్తారని చెప్పినటువంటి ప్రభు యాకోబు ఇచ్చిన ఆశీర్వాదాలు ఆ పేరు మెన్షన్ చేసి లూకాసు వార్తలో, మార్క్స్ వార్తలో రాయబడి ఉందండి. మీరు ఆ గొప్ప వెలుగు చూశారు వాళ్ళు. ఆ గొప్ప వెలుగుని అపోస్తలుడైన పౌలు చూశాడు దేవుడు. ఆ గొప్ప వెలుగుని దాచిపెట్టింది బైబిల్ గ్రంథం. ఈ గొప్ప వెలుగు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడింది. ఎవరు పరిశుద్ధులో ఆ వెలుగును కనుగొన్నారండి. అందుకే ఈ తపన ఎందుకండి? కష్టపడి బైబిల్ చెప్పడానికి ఈ తపన ఎందుకు? ఈ వాంఛ ఎందుకు? ఎక్కడి నుంచి ఏమైనా రాసులు వస్తాయా? ధనరాశులు వస్తాయా? ఏమొస్తాయి? ఏమి రావు. ఎందుకు ఈ తపన ఎందుకు? ఈ పరిశుద్ధుడిని గురించి మీ మధ్యలో చెప్పడానికి అంతే. ఆయన రాజు ఉన్నాడు, రారాజు ఉన్నాడు. ఆయన భూమి ఆకాశాలను సృజించినట్టు ప్రభు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అవి చెప్పడానికి మీ మధ్యలో నిలబడ్డానండి. ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించడానికి ప్రార్థించుకుందాం. ప్రభు అనేక వందనాలు తండ్రి. జీవముఖైన నీ వాక్య భాగాలు ప్రభు చెప్పగలగటానికి నీ వాక్కునిచ్చావు తండ్రి. నీకు వందనాలు. అనేకులకు ఆశీర్వాదకరంగా, నాకు ఆశీర్వాదకరంగా చేయి రాజా. నమ్మదగిన దేవుడి తోడని వాగ్దానం చేస్తున్నటువంటి నా ప్రభు, నా చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాను ప్రభు. నీ మీద విశ్వాసం తప్ప ఈ పని చేయడానికి నాకు ఏ మరీ ఆధారం లేదు తండ్రి. నాకు మరీ ఆధారం లేదు ప్రభా. నేను విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం యొక్క క్రియల్లో ప్రభా ఈ యొక్క భాగాలు ఇచ్చావు కనుక అనేకుల్ని దీవించి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభా. మీరు ఈ ఘనత చెందమని ప్రభా యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.